ఏంటి ఆగిపోయావు? ఏమైంది? అయ్యో, ఈవిడ ఇక్కడుందేంటి? ధరణి, ఆవిడ నిన్ను చూస్తే మళ్ళీ ఏదో ఒకటి అంటుంది. కనిపించకుండా వెళ్ళిపోదాం పదా. లేదక్కా, ఆవిడ నన్ను ఎంత తిట్టినా ఎంత కొట్టినా నాకెందుకో ఆవిడ్ని చూస్తే అమ్మని చూసినట్టుగా ఉంటుంది. అది నీ మంచితనం అంతే. కానీ మనం మాత్రం ఆవిడకి దూరంగా ఉండటమే మంచిది. పరిస్థితుల ప్రభావం వల్ల ఆవిడ నన్ను అపార్థం చేసుకుంటుంది తప్ప వాస్తవాలు తెలిస్తే ఆవిడ కూడా నన్ను ఓ బిడ్డలాగే చూస్తుందని నా మనసు కనిపిస్తోంది. ఆ రోజు కూడా త్వరలోనే వస్తుందక్కా. సరే, ముందు మనం వచ్చిన పని చూద్దాం పదా. నమస్కారం హైమావతి గారు. మీరు? పంతులు గారు, నా మేనకోడలికి అమ్మవారు పోసింది. తను పడే బాధని నేను చూడలేకపోతున్నాను. అందుకే ఆ తల్లికి పూజ చేసి అభిషేకం చేయిద్దామని పసుపు నీళ్లు తీసుకొచ్చాను. అయితే మీరు ఆ పసుపు నీళ్ల కుండతో గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయాలి. ఆ తర్వాత అమ్మవారికి అభిషేకం చేసి హారతి ఇవ్వాలి. ఆ తర్వాత అభిషేకం చేసిన నీటిని తీసుకెళ్లి మీ మేనకోడలపై చల్లి అమ్మవారి కుంకుమ పెట్టాలి. ఈ రోజంతా మీరు కటిక నేలపైనే భోజనం చెయ్యాలి. కటిక నేల మీదే పడుకోవాలి. ఈ నియమాలు పాటిస్తేనే అమ్మవారి దయ మీ మేనకోడలపై కలిగి త్వరగా తగ్గిపోతుంది. నా మేనకోడలి కోసం నేను ఏవైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆఖరికి నా ప్రాణాలిమ్మన్నా ఇస్తాను. పంతులు గారు, మీరు వెళ్ళి పూజ ఏర్పాట్లు చూడండి. అలాగే అమ్మా. బామ్మ, మీరు కూడా వెళ్ళండి. నేను వెళ్ళి ప్రదక్షిణలు చేసొస్తాను. అలాగే పద. అమ్మకేమైనా పిచ్చి పట్టిందా నాన్న? ఇవన్నీ ఎలా చేస్తుంది? మీ అమ్మకి తమ్ముడన్నా తమ్ముడు కూతురన్నా ఎందుకంత ప్రేమో నాకు అర్థం కాదమ్మా. అయినా ఇంకా సేపట్లో రాయుణ్ణి లేపేస్తున్నాను కదా. ఇక తమ్ముడు దూరమైన ఈ మైనావతి కూడా కుళ్ళి కుళ్ళి చేస్తుంది. సరే పదమ్మా, మనం కూడా ఏర్పాట్లు చూద్దాం. పద. చూసావా అక్క, తన కడుపున పుట్టకపోయినా తన మేనకోడల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో. అది అమ్మతనమంటే. ఆ అమ్మతనంతోనే త్వరలోనే ఆవిడ నన్ను కూడా అర్థం చేసుకోవాలి. సరే పద, అమ్మా నాన్నలు ఎదురు చూస్తూ ఉంటారు. పద.